హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆచి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇప్పుడు మేమైతే ఫస్ట్ పాలకొల్లు వచ్చాము. పాలకొల్లు పంచారామానికి వచ్చాము. ఎందుకంటే 5 రామాలు చూస్తూ ఉన్నాం కదా, ఇంకా 2 మిగిలినవి. పాలకొల్లు పంచారామం ఒకటి, భీమవరం పంచారామం ఒకటి. పాలకొల్లు అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇది పాలకొల్లు టెంపుల్. ఇప్పుడు ఇక్కడ పాలకొల్లులో కూడా మేము ఒత్తులైతే తీసుకుంటున్నాము. ఇక ఈసారి ఇంటి దగ్గర నుంచి తీసుకురాలేదు. అక్కడే బయట అమ్ముతారు కదా, అక్కడైతే మేము ఒత్తులు కొనుక్కుని ఇక్కడ పంచారామంలో 365 ఒత్తులు వెలిగించుకుంటూ వస్తున్నాము కదా, ఇక ఇక్కడ కూడా వెలిగిద్దామని చెప్పేసి ఒత్తులైతే తీసుకుని ఒత్తులు కట్ట ఈ లోపల వెలిగిస్తాము. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా కరెక్ట్గా అదే టైంకి శివయ్యకి చక్కగా శివలింగానికి అభిషేకం చేస్తున్నారు. మేము టైం దాటి వెళ్ళినా కూడా ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవటం అలా అయితే జరిగినాయి కదా అన్ని పంచారామాలు. ఈ పాలకొల్లు అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా మేము మార్నింగే బయలుదేరి వచ్చాము. అలాగే భీమవరం కూడా వెళ్ళి అక్కడ పంచారామం కూడా దర్శించుకుని భీమవరంలో మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ ఉంది కదా, అక్కడ కూడా వెళ్దాం అనుకుంటున్నాము. మావుళ్ళమ్మ తల్లి టెంపుల్ కూడా వెళ్తాము. ఇక ఈరోజైతే ఈ 3 టెంపుల్సే, ఓన్లీ పాలకొల్లు, భీమవరంలో పంచారాము, మావుళ్ళమ్మ తల్లి, అంతే. ఈ 3 టెంపుల్సే పెట్టుకున్నాము. అందుకే కొంచెం లేట్గానే బయలుదేరాము. మార్నింగే బయలుదేరిపోలేదు, కొంచెం లేట్గా మేము స్టార్ట్ అయ్యాము. మరి 6కి 5కి అలా బయలుదేరే వాళ్ళం కదా, అలా కాకుండా 9 అలా బయలుదేరి వచ్చేసాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా లోపల చిన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శించుకుంటున్నాము. అక్కడ ఈ లోపల పంతులు గారు శాలిగ్రామ దానం, దీపదానం అన్నీ ఇస్తూ ఉంటారు కదా, కూర్చొని ఉన్నారు లైన్గానే. అక్కడికైతే వెళ్ళాము మేము. ఇక్కడ దీపదానం అలాగే గోదానం కూడా ఇచ్చాము పంతులు గారికి. ఆల్రెడీ దీపదానము అలాగే శాలిగ్రామ దానము ద్రాక్షారామంలో ఇచ్చేసాము. సరే, ఇప్పుడైతే నేను మా వారు వచ్చాం కాబట్టి మళ్ళీ ఇద్దరం కలిపి ఇద్దామని చెప్పేసి దీపదానం, శాలిగ్రామ దానం, గోదానం ఇవైతే ఇక్కడ పంతులు గారికి మేము చేసాము. ఈ సంవత్సరము లేట్గా స్టార్ట్ అయ్యాము టెంపుల్స్కి వెళ్ళటము. చెప్పాను కదా, 20 దాటిన తర్వాత ఇంకా 10 డేస్ ఉందనగానే స్టార్ట్ అయ్యాము. అయినా కూడా 5 రామాలు చూద్దాము అనుకున్నాము, లేట్గా స్టార్ట్ అయినా కూడా. అలాగే మేము 5 పంచారామాలు కూడా చూసాము. ఎప్పుడు 4 అవ్వేవి కదా, అమరావతి అయ్యేది కాదు. ఇప్పుడు అమరావతితో స్టార్ట్ చేసేసాము. ఫస్టే అమరావతి అవ్వగానే ఇక ఇవన్నీ దగ్గరగా ఉంటాయి అనిపిస్తుంది కాబట్టి ఏదో ఒక రోజు వెళ్ళిపోవచ్చు అని అనుకున్నాము. అందుకే ఒకరోజు ఒక 2 పంచారామాలు, ఒకరోజు 2 పంచారామాలు, అలాగా ఈ దగ్గరగా ఉన్న 4 పంచారామాలు కూడా వచ్చేసాము. ఎప్పుడు ఫస్ట్ వీటికి వెళ్ళి అమరావతి దూరం కదా, అప్పుడు మళ్ళీ అయ్యేది కాదు. ఈ ఇయర్ అనుకోకుండా అమరావతి ఫస్ట్ వెళ్ళాము. నెక్స్ట్ ఈ 4 పంచారామాలు కూడా అయిపోయినవి. ఇక్కడ పంతులు గారికి గోదానం ఇస్తున్నాము. గోదానం ఇచ్చిన తర్వాత పంతులు గారికి దక్షిణ అన్నీ ఇచ్చి అవన్నీ దానం చేసినందుకు దక్షిణ తీసుకుంటారు కదా, దక్షిణ కూడా ఇచ్చేసిన తర్వాత మేము ఇక భీమవరం అయితే బయలుదేరదామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. ఇక లోపల చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి కదా, నవగ్రహాల దగ్గర నుంచి అన్ని చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ లోపల అన్ని టెంపుల్స్ని కూడా దర్శించుకుని ఇక భీమవరం అయితే స్టార్ట్ అయ్యాము. పాలకొల్లు నుంచి భీమవరం పంచారామానికి కూడా వెళ్ళి, అలాగే నేను మావుళ్ళమ్మ అమ్మవారికి చీర ఒకటి మొక్కుకున్నాను. అది ఎలాగా వెళ్తున్నాం కదా, ఇప్పుడే ఇచ్చేద్దామని చెప్పేసి ఆ చీర కూడా తీసుకువెళ్ళాము అమ్మవారికి ఇవ్వటానికి. ఇక్కడ మేము అన్నీ అయితే దానం చేసాము. వాళ్ళ దగ్గరే సాల్వ్ అయ్యి కూడా ఉంటే పంతులు గారు ఏం చేశారంటే అదే తీసి మా చేతిలో పెట్టి, అంటే పంతులు గారికి బట్టలు దానం చేస్తున్నట్లు పూజ చేసి అలా చేసినందుకు మళ్ళీ లాస్ట్లో వాటికి కూడా డబ్బులు అనేవి తీసుకున్నారు. అంటే ఇంత అనేది ఇవన్నీ దానాలు చేసినందుకు
వస్త్రదానం కూడా చేసినట్టు ఉంటుందని చెప్పేసి అలా పెట్టి వాటికి కూడా కొంచెం అమౌంట్ అయితే తీసుకున్నారు. అన్నిటికీ కలిపి మేము కొంచెం అమౌంట్ అయితే ఇంత అని చెప్పేసి ఇచ్చేసాము. ఇప్పుడైతే ఇక చుట్టూ ఉన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసుకుంటూ స్లోగా బయటికి వెళ్తున్నాము. ఎందుకంటే మళ్ళీ భీమవరం టెంపుల్కి కూడా వెళ్ళాలి కదా. ఇక బయటకైతే వచ్చేసాము. పాలకొల్లు టెంపుల్ బయటికి వచ్చేసి ఇప్పుడు మేము భీమవరము స్టార్ట్ అయిపోతున్నాము. పాలకొల్లు నుంచి భీమవరం అయితే స్టార్ట్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, భీమవరం టెంపుల్కి వచ్చేసాము. ఇది కూడా పంచారామమే. ఇక్కడ కూడా వచ్చేసాము. ఇక్కడ పంచారామంలో కూడా శివుడిని దర్శనం అయితే చేసుకుంటున్నాము. ఇది 5వ పంచారామము. 4 పంచారామాలు అయిపోయినవి. ఇది లాస్ట్ 5వ పంచారామానికి మేము భీమవరం అయితే వచ్చేసాము. ఇక్కడ శివుడిని బాగానే దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కూడా ఒత్తులు అవి వెలిగించుకుని దర్శనం చేసుకున్నాము. ఇక పైన అయితే అసలు ఖాళీ లేదు. పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ జనం ఉన్నారు. సరే కింద శివాయిని దర్శించుకుని మేము అయితే ఇప్పుడు బయలుదేరుదాము అని చెప్పేసి లోపల మళ్ళీ ఇక్కడ కూడా అన్ని టెంపుల్స్ ఉంటాయి కదా, అక్కడ అన్నీ దండం పెట్టుకుని ఇక బయటికి వెళ్ళే వైపు అయితే వస్తున్నాము. అక్కడ ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. ప్రసాదం కౌంటర్ దగ్గర నుంచి ఇక మేము బయటకు వస్తున్నాము. ఇక లోపలైతే దీపాలు కూడా వెలిగిస్తున్నారు. ఒక చోట అంటే దేవుళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న దేవుళ్ళు, అక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారు. మేము కూడా అక్కడ దీపాలు వెలిగించేసాము. ఇదంతా టెంపుల్ లోపల. ఈ లోపల దీపాలు అయితే వెలిగించుకుని చూసారు కదా, అందరూ ఇక్కడే వెలిగిస్తున్నారు. 365 ఒత్తులు కట్ట వెలిగిస్తున్నారు. నార్మల్గా కూడా దీపాలు పెట్టుకుని కొబ్బరికాయ అది కొట్టుకుంటున్నారు. ఇక్కడ దీపాలు వెలిగించిన తర్వాత మేమైతే ఇప్పుడు బయటికి వచ్చాము. బయట అన్నదానం అయితే జరుగుతుంది ఒక ప్లేస్లో. బయట గ్రౌండ్ లాగా ఉంది. ఆ గ్రౌండ్లో అయితే అన్నదానం జరుగుతుంది. ఇక అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాము. ఇప్పుడు మావుళ్ళమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళాలి. మావుళ్ళమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళి దర్శించుకోవాలి. మళ్ళీ అమ్మవారి టెంపుల్ కూడా క్లోజ్ చేస్తారు కదా, అందుకని మేము ఇక్కడికైతే వచ్చేసాము. మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానము భీమవరం వచ్చేసి అమ్మవారికి అయితే మేము కొబ్బరికాయ కొట్టేసి ఫస్ట్ బయట కొబ్బరికాయ కొట్టుకుని లోపలికి వెళ్ళాలి. కొబ్బరికాయ కొట్టేసి ఈ చీర, గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా తీసుకుని మేము వెళ్తున్నాము. చీర పెట్టామంటే టోకెన్ కూడా తీసుకోవాలి. అమ్మవారికి ఇచ్చేద్దామని తీసుకున్నాము. ఈసారి తీసుకుని అమ్మవారికి అయితే సారీ ఇచ్చేసిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుని కాసేపు అయితే టెంపుల్లో లోపల కూర్చున్నాము. అమ్మవారికి పట్టు సారీ ఇద్దామని మొక్కుకున్నాను నేను లాస్ట్ టైము. అయితే ఇప్పుడు ఎలాగ భీమవరం పంచారామాలకు వస్తున్నాము కదా, ఆ టెంపుల్కి కూడా వెళ్ళి ఇచ్చేద్దామని వెళ్ళాము. ఎప్పుడు భీమవరం వచ్చినా కూడా మావుళ్ళమ్మ టెంపుల్కి అయితే వెళ్తాము. చాలా బాగుంటుంది ఈ టెంపుల్కి. మీరు కూడా ఎప్పుడైనా భీమవరం వెళ్తే మావుళ్ళమ్మ తల్లిని అయితే దర్శించుకోండి. చాలా బాగుంటుంది ఈ టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.